ఆర్సీబీ ఎస్ దయాల్ని 5 కోట్లు పెట్టి కొన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ విమర్శించే వాళ్ళే. మీకందరికీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నా, 1 బ్యాడ్ ఓవర్ కెనాట్ డిసైడ్ ద 1 గుడ్ బౌలర్ ఫ్యూచర్. అసలు ఎస్ దయాల్ని ఆర్సీబీ ఎందుకు కొనిందో తెలుసా? తెలియకపోతే నేను చెప్తా వినండి. హర్షల్ పటేల్ యొక్క పూర్ పర్ఫార్మెన్స్ వల్ల హర్షల్ పటేల్ ని రిలీజ్ చేశారు. ఇక ఆర్సీబీకి ఒక ఇండియన్ పేస్ బౌలర్ కావాలి. ఇక ఆర్సీబీకి ఉన్న ఆప్షన్స్ ఎస్ దయాల్, కార్తిక్ త్యాగి, చేతన్ సకారియా, శివం మావి, ఉమేష్ యాదవ్. వీళ్ళలో కార్తిక్ త్యాగిని కానీ చేతన్ సకారియాని కానీ కొందాం అనుకున్నారు. చేతన్ సకారియా పైన ఏదో ఇల్లీగల్ యాక్షన్ ఉంది అని రిస్క్ తీసుకోలేదు. అండ్ ఇక కార్తిక్ త్యాగి విషయానికి వస్తే ప్యూర్ పేస్ వేస్తాడు, కానీ చిన్నస్వామి స్టేడియంలో ప్యూర్ పేస్ అంతగా వర్కౌట్ అవ్వదు. సో వీళ్ళిద్దరు కుదరదు కాబట్టి ఇక ఒక ఇండియన్ పేస్ బౌలర్ కావాలి. ఆల్రెడీ ఐపీఎల్ లో ఆడి ఉంటే చాలా బాగుంటుంది. ఇక వాళ్ళకి కనబడిన బెస్ట్ ఆప్షన్ ఎస్ దయాల్. 2022 ఐపీఎల్ లో కూడా చాలా మంచిగా బౌలింగ్ చేశాడు. అంతేకాకుండా లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కాబట్టి పవర్ ప్లే లో రైట్ ఆర్మ్ అండ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలింగ్ మంచిగా సెట్ అవుతుంది. సో ఎస్ దయాల్ అయితే పవర్ ప్లే లో సిరాజ్ కి మంచి కాంబినేషన్ గా ఉంటాడు. సో దీనికోసం మాత్రమే ఎస్ దయాల్ కి ఆర్సీబీ 5 కోట్లు పెట్టింది.